దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. నీకోసమే ఎదురు చూశాడుగా, నీకోసమే ఎదురు చూశాడుగా. రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు బైబిల్లో ఉండే ఒక క్యారెక్టర్ గురించి నేర్చుకుందామండి. ఈరోజు మనం అబియా అనే వ్యక్తి గురించి నేర్చుకుందాం. ఈ అబియా అనే వ్యక్తి యోధారాజు అండి. యోధారాజుల్లో ఎవరు కుమారుడు అంటే రెహబాము కుమారుడు. రెహబాం ఎవరు అంటే సొలొమోను కుమారుడు. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. అంటే ఈరోజు మనం నేర్చుకోబోయే వ్యక్తి ఎవరంటే స్వయంగా దావీదికి మనవడు, రెహబాముకి కుమారుడు. ఈయన గురించి ఎక్కడ రాయబడింది అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా ఈ అబియా గురించి రాయబడిందండి. ఒకసారి నేను చదువుతున్నాను, వినండి. రెహబాము దావీదు కుమారుడైన యెరోమోతు కుమార్తెయగు మహాలతును, అంటే ఈ రెహబాము చాలా మందిని వివాహం చేసుకున్నాడు, ఒక భార్య కాదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి 1000 మంది భార్యలు, ఈయన కూడా అలాగే ఎక్కువ మంది భార్యను పెళ్లి చేసుకున్నాడండి. ఒక భార్య పేరు ఏంటంటే యెరోమోతు కుమార్తెయగు మహాలతు. యెస్సై కుమారుడైన ఏలియాబు కుమార్తెయగు అబీషయులను వివాహం చేసుకొనెను. అతనికి యూషు, శమరియే, జలాము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మైకాను వివాహం చేసుకొనగా, అబ్షాలోము తెలుసు కదండి, దావీదు కుమారులు ఒకడు. ఆ అబ్షాలోము కుమార్తెను కూడా పెళ్లి చేసుకున్నాడట ఈ రెహబాము. ఆమె పేరు మైకా. ఆమె అతనికి అబియాను, పెద్ద కొడుకు పేరు ఏం పేరు? అబియా. అంటే ఈ అబియా ఎవరెవరికి జన్మించాడు అంటే సొలొమోను కుమారుడైన రెహబాముకి, అలాగే అబ్షాలోము కుమార్తె అయిన మైకాకి. తండ్రి పేరేమో రెహబాము, తల్లి పేరేమో మైకా. వీళ్ళిద్దరికీ జన్మించినటువంటి బిడ్డ పేరే అబియా. రెహబాముకి చాలా మంది భార్యలు ఉన్నారని చెప్పుకున్నాం. ఎంతమంది భార్యలు ఉన్నారంటే 21వ వచనం చెప్తున్నాడు. రెహబాము 18 మంది భార్యలను పెండ్లి చేసుకొని అన్నాడు. ఎంతమంది అట? 18 మంది భార్యలు పెళ్లి చేసుకున్నాడట. 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని అన్నాడు. ఎంతమంది ఉపపత్నులు? భార్య కాని వాళ్ళు 60 మంది అట అండి. 28 మంది కుమారులను, మొత్తం వీళ్ళందరికీ కలిపి 28 మంది కొడుకులు పుట్టారట. 60 మంది కుమార్తెలను, కూతుళ్ళేమో 60 మంది పుట్టారట. అయితే తన భార్యలందరికంటేనూ ఉపపత్నులందరికంటేనూ అబ్షాలోము కుమార్తె అయిన మైకాను అతడు ఎక్కువగా ప్రేమించెను.
అంటే ఈ 18 మంది భార్యల్లోనూ 60 మంది భార్యలు, మొత్తం అందరూ 78 మంది భార్యలు. ఈ 78 మంది భార్యల్లోనూ ఏ భార్య అంటే ఎక్కువ ఇష్టం అంటే మైకా అంటేనే ఎక్కువ ఇష్టం అండి. అలాగే కొడుకులు ఎంతమంది పుట్టారు మొత్తం మీద అంటే 28 మంది కొడుకులు, 60 మంది కూతుళ్ళు. ఈ కొడుకులు కూతుళ్ళు అందరిలోనూ కూడా ఎవరంటే ఇష్టం అంట? ఈ మైకాకు పుట్టినటువంటి అబియా అంటేనే ఇష్టం అంటండి. కాబట్టి ఆయన్నే తన తర్వాత రాజుగా చేశాడనమాట. ఇప్పుడు ఒక ఇంట్లో చాలా మంది కొడుకులు ఉండగా, చాలా మంది భార్యలు ఉండగా, ఒక భార్య కొడుకునే రాజుని చేస్తే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరండి. కానీ ఈయన గురించి మాట్లాడుతూ 22వ వచనంలో లేకపోతే 23వ వచనంలో 22 రెహబాము మైకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేయదలిచి అతని సహోదరుల మీద ప్రధానిగాను అధిపతిగాను అతనిని నియమించెను. అతడు మంచి మెలకువ గలవాడే. ఎవరు? రెహబాము. రెహబాము ఎలా ప్రవర్తించాడట? తన కొడుకుని రాజుని చేసే విషయంలో మెలకువ. మెలకువ అంటే తెలివిగా. మంచి మెలకువ గలవాడే తన కుమారులలో శేషించిన వారిని యోదా బెన్యామీను సంబంధులైన ఆయా ప్రదేశాలలోని ఆయా ప్రాకారముల యందు అధిపతులుగా నియమించి అన్నాడు. అంటే ఎక్కడెక్కడ రాజులు చచ్చిపోయారో దేశంలో చిన్న చిన్న నగరాల మీద తన కొడుకులందరినీ ఒక్కొక్కరిని కూడా ఈ 28 మంది కుమారుల్ని కూడా 27 మందిని ఖాళీ లేకుండా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరిని చిన్న చిన్న సామంతరాజుగా చేశాడనమాట. అందరికీ అధికారులు ఇచ్చేసాడు చిన్న చిన్నవి. అప్పుడు పెద్ద పోస్ట్ ఎవరికి ఇవ్వచ్చు? ఆ ఒక్కడికి మిగిలిన వాడికి ఇవ్వచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు గొడవకు రారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అధికారాల్లో ఉన్నారు కాబట్టి. అలాగా తెలివిగా చేశాడట అండి. వాస్తవానికి తప్పే, కానీ అతనికి ఆ మైకా అంటే ఇష్టం, మైకాకు పుట్టిన కుమారుడు అంటే ఇష్టం కాబట్టి ఆ విధంగా ప్రవర్తించాడని పరిశుద్ధుడు రాయిస్తున్నాడండి. ఆయా ప్రదేశాల్లోని ఆయా ప్రాకారముల యందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెళ్లిండ్లు చేశాను. కాబట్టి కొడుకులకి కూతుళ్ళకి ఎంతెంత ఆస్తి ఇవ్వాలో అదంతా పంచిపెట్టేసి ఆయన సమస్యలు రాకుండా గొడవలు లేకుండా చేసి తన రాజ్యం మీద, తన సింహాసనం మీద ఈ మైకాకు పుట్టినటువంటి అబియాను రాజుగా చేశాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఇంతకీ ఈ అబియా అనే మాటకి అర్థం ఏంటో మనకు తెలియాలి. అబియా అనే మాటకి అర్థం ఏంటంటే యెహోవాకు తండ్రి అని అర్థం. యెహోవాకు తండ్రి. అలాంటి ఏదో ఎబ్రి పదాలు అప్పట్లో అలా పెట్టుకునేవారు. అలాగే యూదుల్లో ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా 2 పేర్లు ఉంటూ ఉంటాయి. ఒకే వ్యక్తికి 2 పేర్లు, 2 చోట్ల 2 పేర్లు అలా రాయబడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ అబియా గురించి కూడా దినవృత్తాంతాల గ్రంథంలో 2 దినవృత్తాంతాలు 12:16 వచనంలో అబియా అనే మాట వాడబడింది. కానీ రాజుల మొదటి గ్రంథంలోకి వచ్చేటప్పటికి రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ అబియాము అన్నాడండి. ఏంటమ్మా? అబియా అన్నా అబియాము అన్నా 2 ఒకటే. ఈయన ఆయన ఒక్కడే, కాకపోతే పేర్లకు అర్థాలు వేరుంటాయి. అంటే ఒకే వ్యక్తికి అబియా అనే పేరుంది, అదే వ్యక్తికి అబియాము అనే పేరు కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అబియా అనే పేరు ఎక్కడుంది? 2 దినవృత్తాంతాలు 12:16లో ఉంది. అబియాము అనే పేరు ఎక్కడుంది? మొదటి రాజులు 15వ అధ్యాయము 1వ వచనంలో. అబియాము అంటే అర్థం ఏంటంటే సముద్రమునకు తండ్రి అని అర్థం అంట. సముద్రానికి తండ్రి, యెహోవాకు తండ్రి, అలాగా రకరకాల అర్థాలు ఇచ్చేటటువంటి పేర్లు ఆనాడు పెట్టుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. ఈయన ప్రత్యేకమైన వాడుగా తన తండ్రి దృష్టిలో, తన తల్లి దృష్టిలో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈయన రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత 3 సంవత్సరాలు ఆయన పరిపాలించినట్లుగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నామండి. 2 దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు
రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరం అందు అబియా యూదా వారి మీద ఏలన ఆరంభించును. అతడు 3 సంవత్సరములు యెరూషలేము నుండి ఏలెను. ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరాలు మాత్రమే రాజుగా. తండ్రి ఎన్ని ప్లాన్లు వేసి అతను రాజు చేసినా, కొడుకులందరూ కళ్ళు కప్పి అతనికి ఎంత చక్కగా ప్రత్యేకంగా రాజ్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాలు నిలబడలేకపోయాడండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే 3 సంవత్సరాలే ఉన్నాడు. అలాగే ఇక్కడ మరో విశేషమైన సంగతిని కూడా మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే ఇందాక మనం తన తల్లి పేరు మనం చూసామండి. తన తల్లి పేరు ఏమని చదువుకున్నాం? మీకాయ. అంటే మీకాయ కాదు, ఇందాక మనం ఏమని చదివాం 2వ దినవృత్తాంతాల్లో 11 మైకా అన్నాం. ఇక్కడ చూసేటప్పటికి మేకాయ అన్నాడండి. మైకా అన్న మేకాయ అన్న కూడా ఒకటే. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దాదాపుగా రాజులందరి పేర్లు అలాగే 2 రకాలు ఉంటాయి. అక్కడ ఒక దగ్గర ఒకలాగా, ఇక్కడ ఒక దగ్గరలాగా ఉంటుంటాయి. కానీ ఒకే వ్యక్తికి 2 రకాల పేర్లు ఉండడం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఈ అబియా తల్లి పేరే మేకాయ, అదే ఆవిడ పేరే మైకా. ఆ 2 ఒకటే. మొదటి రాజులు 15వ అధ్యాయం 2వ వచనంలో మైకా అని చూసాం. మొదటి రాజులు 15:2లో మైకా. ఇక్కడేమో 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 2వ వచనానికి వచ్చేటప్పటికి మేకాయ. మొత్తానికి ఈవిడ ఎవరండి? ఈవిడ ఎవరి భార్య? అబ్షాలోము భార్య. ఎవరికి తల్లి? అబియాకి తల్లి. రైట్. అంటే తన తల్లి పేరుతో పరిచయం చేస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ. ఈ అబియా అనేటటువంటి పేరు బైబిల్లో చాలా మందికి పెట్టబడింది. విశేషం ఏంటంటే కొంతమంది స్త్రీలకి కూడా పెట్టబడింది అబియా అనే పేరు. అందువల్ల పేర్ల దగ్గర మనం తర్జన పడిపోవలసిన అవసరం ఏమి ఉండదు. హెబ్రీ పదాలు ఆడవాళ్ళకి అయ్యే పేరు పెడతారు, మగవాళ్ళకి కూడా అదే పేరు పెట్టడం అనేది బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పటి వరకు అబియా అనే పేరు మనం చూసాం. రెహబాము కుమారుడి పేరు అబియాని. అదే పేరు మరొకరికి రాయబడిందండి. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 1వ వచనంలో హిజ్కియా తల్లి పేరు కూడా అబియా అని రాయబడింది. 2వ దినవృత్తాంతాలు 29:1లో అబియా అనే పేరు ఎవరికి ఉందండి? హిజ్కియా తల్లి గారికి కూడా ఉంది. అదేవిధంగా మనం చూస్తే మొదటి దినవృత్తాంతాలు 2:24లో ఈ అబియా అనే పేరు హెస్రోను భార్య పేరు కూడా అబియా. హెస్రోను భార్య. మొదటి దినవృత్తాంతాలు 2:24లో. అంటే వీళ్ళిద్దరు ఎవరు? ఆడవాళ్ళు. ఆడవాళ్ళకి కూడా మగవాడి పేరు పెట్టారండి. కాబట్టి పేరు గురించి మనం అంత ఆలోచించవలసిన అవసరం లేదు. అబియా అన్న, అబియాము అన్న ఒక్క వ్యక్తి గురించి చెప్పబడిన పాటలే. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనంలో సమూయేలు గారికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఒకడు, పెద్ద కుమారుడు ఒకడు. చిన్న కుమారుడి పేరు కూడా అబియే. మొదటి సమూయేలు 8:2లో సమూయేలు కొడుకు పేరు కూడా అబియా. కాబట్టి అబియా అనే పేరు స్త్రీలకి 2కి పెట్టబడింది, పురుషులకి 2కి పెట్టబడింది. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అబియా ఎవరు అంటే యోధారాజు రెహబాము కొడుకు మైకా. మైకాకు కుమారుడు మేకాయ లేక మైకా తల్లి పేరు. ఇది మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. అయితే బైబిల్ చరిత్రలో చాలా మంది 99% మంది ప్రారంభం చాలా ఆనందకరంగా కనపడుతుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది, భక్తిగా ఉంటుంది. ఎంత స్పీడ్గా వాళ్ళు ఉత్సాహంగా ఉండేవారో అలాగే అంత స్పీడ్గానే పతనమైపోయి ఆత్మీయంగా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్న వారిగా కూడా మనకు కనపడతారు. అసలు ఇవన్నీ మనం ఎందుకు చదువుకోవాలి? వీరి గురించి మనకి ఎందుకు అంటే పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్పాడు కదా, 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడండి? బుద్ధి కలగడానికి అని. అంటే ఈ సంగతులు వాళ్ళకి దృష్టాంతరంగా సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికట. 1 కొరింథీ
10-11 చెప్పాడు. అవన్నీ వాళ్ళకి సంభవించినవన్నీ మనం ఎందుకు చదువుకోవాలి ఇప్పుడు అంటే, అవి చదువుకుంటే మనకు కొంచెం బుద్ధి వస్తుందని. అందుకే దేవుడు పాత నిబంధనను కొట్టివేసినప్పటికీ వాళ్ళ జీవిత చరిత్రలు మాత్రము మన కోసం వాటిని అన్ని పదిలంగా మనకి పొందుపరిచి మన చదువుకోమని, బుద్ధి తెచ్చుకోమని దేవుడు మనకి వాళ్ళ జీవిత చరిత్రలను మనకొక కనువిప్పుగా ఉండే విధంగా మనకి ఇచ్చి ఉన్నాడండి. రైట్. ఈ యోధా రాజు అయినటువంటి అబియా జీవితం పుట్టుక పూర్వోత్తరాలు మనం ఇప్పటి వరకు చూసాం. అయితే అతను రాజు అయిన తర్వాత అతని జీవితం ఎలా ఉంది అనేది మనం జాగ్రత్తగా చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే ఎక్కువ సమాచారం ఉంది. ఇతని చరిత్ర 1 రాజులు 15 అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, అలాగే 2వ దినవృత్తాంతాలు 13 అధ్యాయం అంతా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. ఈ 2 పుస్తకాల మీద మనం దృష్టి పెట్టినట్లయితే ఇతని గురించి చాలా వివరాలు నేర్చుకోగలుగుతామండి. ఇక్కడ చూసినప్పుడు ఇశ్రాయేలీయుల వారికి, యోధా వారికి తరచూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయండి ఎప్పుడు కూడా. 3వ వచనం చదివితే ఆ విషయం కనపడుతుంది. 13వ అధ్యాయం 3వ వచనంలో 2వ దినవృత్తాంతాలు, అబియాకును యెరోబాముకును యుద్ధము కలుగుగా అన్నాడు. అంటే ఇశ్రాయేలీయులకి, యోధా వారికి వీళ్ళిద్దరూ విడిపోయారు కదండి. ఎవరి కాలంలో విడిపోయారు? రెహబాము కాలంలో రాజ్యం 2 భాగాలు అయిపోయింది. రెహబాము పన్నులు ఎక్కువ తీసుకుంటారని చెప్పడంతో 10 గోత్రాల వాళ్ళేమో ఇశ్రాయేల్ రాజ్యం అయిపోయారు, 2 గోత్రాల వాళ్ళు యోధా గోత్రం అయిపోయారు. కాబట్టి 2 రాజ్యాలు విడిపోయాయి, ఒకరికొకరు పడదు. యెరోబామేమో 10 గోత్రాలకు రాజు అయిపోయాడు, రెహబాము 2 గోత్రాలకు రాజు అయిపోయాడు. అప్పుడు ఈ రెహబాముకి చాలా కోపం ఇచ్చి ఆయన ఏం చేశాడంటే, మొట్టమొదటిగా యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వింది ఎవరంటే రెహబాం గారన్నట. ఎందుకు? ఇతని ఉద్దేశం ఏంటంటే, ఇలా యెరోబామును ఓడించేస్తానో, అతను చంపేసి 10 గోత్రాలని కలిపేసుకుంటాను అనుకున్నాడంట. అతని ఆలోచన బాగుంది, కానీ దేవుడి ఆలోచన అతనికి తెలియలేదు. అప్పుడు ఈ విషయాలు ఎక్కడుంటాయంటే 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూడొచ్చండి. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులకి, యోధా వారికి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధానికి ప్రారంభించింది ఎవరంటే రెహబామే ప్రారంభించాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ యుద్ధాన్ని జరగనివ్వకుండా ఆపేశాడు. 22వ వచనంలో శమక అనే ఒక ప్రవక్తను పంపించాడు. ఈ శామయ అనే ప్రవక్తని దేవుడు పంపించి, నైనా నువ్వు యుద్ధం చేయకూడదు, మీరిద్దరు ఇలా విడిపోవడానికి కారణం నేనే, ఇదంతా నేనే జరిగిస్తున్నాను, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు పాడైపోయారు, వాళ్ళు పతనం అయిపోయారు, వాళ్ళు విగ్రహారాధికులు అయిపోయారు, వాళ్ళు నాకు అక్కర్లేదు, వాళ్ళు నేను మరలా నీతో కల్పించాలని నాకు ఇష్టం లేదు, నువ్వు యుద్ధం చేసి వాళ్ళని కలుపుకుందామని చూడొద్దని చెప్పి దేవుడు వాళ్ళు వదిలేయి అని చెప్పేశాడు. అప్పుడు ఈ రెహబాము యుద్ధానికి వెళ్ళడం మానేశాడట. కానీ కోపాలు తాపాలు ఉంటాయి ఉండవా? ఉంటాయి. పగలు ఉంటాయి ఉండవు? ఉంటాయి. అలాగా రెహబాము గారు చనిపోయారు, యుద్ధం చేయకుండానే చనిపోయారు. కానీ ఇప్పుడు తండ్రి ఎప్పుడైతే చనిపోయాడో, కొడుకు ఎప్పుడైతే రాజయ్యాడో, రాజైన వెంటనే, ఇతను చిన్నోడు కదా, ఇతనికి ఏం తెలియదు కదా, దాని తోడు 2 గోత్రాల వాళ్ళే, వీళ్ళ సైన్యం ఎంత 4 లక్షల జనాభా, ఇశ్రాయేల్ సైన్యం 8 లక్షలు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, మనం వెళ్తే ఇప్పుడు యోధా రాజ్యాన్ని ఓడించవచ్చు అని చెప్పి రెహబాం ఈసారి గొడవకు వచ్చాడు. ఈసారి యుద్ధానికి ఎవరు వచ్చారు? యెరోబాం వచ్చాడు, క్షమించండి. ఒకప్పుడేమో రెహబాం వెళ్తే అతని కాలంలో యుద్ధం జరగకుండా దేవుడు ఆపాడు. కానీ ఇప్పుడు యెరోబామే రెహబాము కొడుకు మీదకి యుద్ధానికి వచ్చాడట. ఆ విషయాన్ని మనం అక్కడ చదువుతుంటే, అబియాకు యెరోబామునకు యుద్ధము కలుగగా, అబియా 4 లక్షల మంది పరాక్రమశాలులు సైన్యమును ఏర్పరచుకుని యుద్ధమునకు సిద్ధం చేశాను. ఎన్ని లక్షలు ఉన్నారు? అబియా దగ్గర 4 లక్షలే ఉన్నారు. యెరోబామును 8 లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకుని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచను. యెరోబాము దగ్గర ఎంతమంది ఉన్నారు? 8 లక్షలు. ఎవరు ఓడిపోతారు చెప్పండి? చిన్న కుర్రోడిని అడిగినా చెప్తారు.
ఎవరు ఓడిపోతారని? 4 లక్షలు ఉన్న వాళ్ళు ఓడిపోతారు, 8 లక్షలు ఉన్న వాళ్ళు గెలుస్తారని. అప్పుడు అబియా 4వ వచనంలో, ఎఫ్రాయిము మన్యమందుండు శమారాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యెరోబామా, ఇశ్రాయేలు వారులారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఒక కొండ ఎక్కాడట అబియా. యెరోబాముని పిలిచాడు. ఆ ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని కూడా పిలిచి వాళ్ళతో హితోపదేశం చేస్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు. ఎందుకు వచ్చింది? గొడవకు రావద్దు, యుద్ధానికి రావద్దు. మీరు మా మీదకి యుద్ధానికి వస్తే మీరే ఓడిపోతారు, మీరే పరాజయం పాలైపోతారు. మీరేమో మీ దగ్గర ఉన్న సైన్యాన్ని లెక్కెట్టుకుంటున్నారు. మా దగ్గర ఎవరున్నారంటే మాకు దేవుడు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు. మీరు దూడబొమ్మల్ని పూజించుకుంటున్నారు. ఆ యెరోబాము ఎవరితో గొడవ పెట్టాడు? మొట్టమొదట ఎవరితోనండి? సొలొమోనుతోనే గొడవ పడినవాడు అతను. సొలొమోను కాలంలోనే సొలొమోనుకి పడలేదు. అతని చేతికి దొరకకుండా తప్పించుకు తిరిగాడు. తర్వాత రెహబాంతో గొడవ పడాలనుకున్నాడు, కానీ యుద్ధం జరగకుండా దేవుడు తప్పించాడు. అతను వెళ్ళి ఏం చేశాడు? యెరోబాము ఎన్నో తప్పులు చేశాడు. దానిలో ఒకటి, బేతేలులో ఒకటి దూడబొమ్మలు చేశాడు. వాటికి పూజలు చేసేవాడట. యెరూషలేము ఎవరైనా వెళ్ళిపోతారేమని భయంతో ఎవరు యెరూషలేము వెళ్ళొద్దని చెప్పి సరిహద్దుల్లో 2 దూడబొమ్మలు పెట్టించి వాటికి పూజలు చేయించాడు. అది ఎంత తప్పు! విగ్రహారాధన. దూడబొమ్మలు చేసుకుని దానికి యెహోవా అని పేరు పెట్టడం, అది ఆనాడు ఆ ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలు చేస్తే దేవుడు ఎంత ఉగ్రత కురిపించాడో అవన్నీ మర్చిపోయి మరలా అదే పాపాన్ని అంతకంటే డబలు 2 చేశాడు. వాళ్ళు 1 బొమ్మ చేశారు, ఇది 2 బొమ్మలు చేశాడు. తర్వాత ఇంకా అది చాలదని లేవీలైతే ప్రతిదానికి అడ్డు చెప్తున్నారని చెప్పి, అంతా నా ఇష్ట ప్రకారం జరగాలని చెప్పి లేవీలందరినీ తీసేసాడట పనిలో నుంచి, యాజవృత్తిలోంచి తీసేసి అన్ని జనుల్ని, అతనికి మాటకి లోబడి ఉండే వాళ్ళు ఎవరిలో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని యాజకులుగా పనిచేయమన్నాడు. వాళ్ళు యాజకులు కాదు అంటే ఎంత మీరు అక్కడి నుంచి అదంతా చదివితే, ఈ హితోపదేశం అంతా మీరు ఇంటికెళ్ళి చదవండి. ఆ 2 దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 4వ వచనం నుంచి కూడా అతను చేసిన పాపాలు, అతను చేసిన తప్పులు, ఎన్ని తప్పులు చేశాడో ఆ తప్పులన్నీ కూడా ప్రజలందరికీ వినిపింపజేశాడు. వినిపింపజేసి, మీరు దయచేసి యుద్ధానికి రావద్దు, యుద్ధానికి వస్తే మీరు నా చేతిలో ఈరోజు ఓడిపోతారు, ఎందుకంటే నా చేతిలో దేవుడు ఉన్నాడు, మీ చేతిలో 2 దూడబొమ్మలు ఉన్నాయని చెప్పి అవి ఆ మాట చెప్తాడు. 8వ వచనంలో చూడండి, ఇప్పుడు దావీదు సంతతి వారి వశములోనున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము తెగించదమని తలంచుచున్నారు. మీరు యెహోవా రాజ్యంతో యుద్ధం చేస్తున్నారు, నా మీద కాదు. యుద్ధం ఎవరితోనండి? యెహోవా రాజ్యముతో. యెహోవా రాజ్యంతో యుద్ధంకి ఎవరైనా రాగలరా అన్నాడు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ దగ్గర ఉన్నవి. మీ దగ్గర దూడలు ఉన్నాయి, మా దగ్గర యెహోవా ఉన్నాడు, ఎవరు గెలుస్తారు అంటాడు అనమాట. కాబట్టి ఈ మాటలు వాళ్ళలో ఏమైనా కన్విన్స్ చేస్తాయని ప్రయత్నం చేశాడు. 9వ వచనంలో, మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశములు జనములు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. దేవుడు నియమించిన యాజకులు తీసేసి మీరు అన్యులు తీసుకొచ్చి యాజకులు పెట్టుకున్నారు. ఎన్ని తప్పులు చేశారు మీరు! ఈరోజు నా మీదకి యుద్ధానికి వస్తే మీరు ఉంటారా అని చెప్పి హెచ్చరిస్తున్నాడు అనమాట. 12వ వచనం చూడండి, లేకపోతే 11వ వచనం, వారు ఉదయాస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో దూపము వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రం ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడిని యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించున్నాం గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. మీరు యెహోవాను విసర్జించారు, మేము యెహోవాను గైకుంటున్నామని ఆలోచించండి అని వాళ్ళకి చాలా నెమ్మదిగా చెప్తున్నాడు అనమాట. దేవుడే మాకు తోడై మాకు అధిపతి ఉన్నాడు, మీ మీద ఆర్భాటం చేయుటకే బోరలు పట్టుకొని ఊదురెట్టి ఆయన యాజకులు మీ పక్షమున ఉన్నారు.
మీ దగ్గర బోర్లు ఊదేవారు ఉన్నారు, మా దగ్గర ఏమో యెహోవా ఉన్నాడు అని దేవుణ్ణి హైలైట్ చేస్తూ మాట్లాడుతూ మాతో దేవుడు ఉన్నాడని ప్రతి మాటకి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అబియా, వాళ్ళకి భయం రావాలని. ఇశ్రాయేలు వాళ్ళరా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకుడి. మీరు యుద్ధం ఎవరితో చేస్తున్నారు? నాతోనా? మీరు మీ పితరుల దేవుడితో చేస్తున్నారు యుద్ధం అన్నాడు. చేసినను మీరు జయమందరు. ఒకరు మీరు యుద్ధానికి వస్తే గెలుస్తారా? 8 లక్షల పరాక్రమశాలులు మీ దగ్గర ఉన్నారు, ఉంటే మాత్రం మీరు జయిస్తారా? మీరు జయమందరు అని తేల్చి చెప్పేశాడు అనమాట. అంటే ఈ మాటలన్నీ ఎలా ఉన్నాయండి? వాళ్ళని చెడిపోవద్దని, మంచి మార్గం మారు మనసు పొందమని, గొడవ లేకుండా వెనక్కి వెళ్ళిపోమని చాలా ఒప్పించి చెప్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు వింటారా? వినరు, వాళ్ళు వినలేదు. అప్పుడు ఏమైంది చూడండి, 14వ వచనంలో లేదా 13వ వచనం. యెరొబెయాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి ఏం చేశాడటమ్మా యెరొబెయాము? వీళ్ళు ఎలాగే చెప్తారు, మన దగ్గర 8 లక్షల మంది ఉన్నాం కదా, కొంతమంది 4 లక్షల మంది వాళ్ళు వెనక నుంచి రండి, 4 లక్షల మంది ముందు నుంచి వద్దాం, మధ్యలో వాళ్ళు చేస్తారు అని ప్లాన్ చేశాడంటండి. అలాంటి మోసం పనులు చేయకూడదు. యుద్ధానికి ఎదురుగా రావాలి కానీ వెనకెట్టి రాకూడదు. కానీ అది యుక్తి ప్రదర్శించి గెలిచేద్దాం అనుకున్నాడు పాపం. అది చూశారట వీళ్ళు. యోధా వారికి ముందును మాటుగాండ్రు వారికి వెనుకను ఉండునట్లు చేసెను. యోధా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్లు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేసిరి. వా అండి, ముందు వెనక శత్రువులు ఉన్నారు తెలిసిపోయింది, ఇంక ఈరోజు మేము చచ్చిపోతామని నాకు అర్థమైపోయింది. అప్పుడు ఏం చేశారటమ్మా? ప్రార్థన. ఈరోజు మనకి ముందు వెనక సమస్యలు ఉన్నాయనుకోండి, మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి, ఇంకో మార్గం ఏం లేదు. ఈ ఇశ్రాయేలు యుక్తిగా ప్రవర్తిస్తున్నారు, కానీ యోధారాజు అబియా మాత్రం యుక్తిని వాడట్లేదు, ప్రార్థనను వాడుతున్నాడు, దేవుడి మీద ఆధారపడుతున్నాడు. అప్పుడు యాజకులు బోర్లు ఊదమని చెప్పాడు. మీరు బైబిల్లో బోర్లు ఊదితే ఒక దగ్గర యుద్ధం గెలిచారు. ఎక్కడమ్మా? ఎరుకోని జయించినప్పుడు. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయలేం, మనం వాళ్ళతో యుద్ధాలు చేయలేం, మన దాని శక్తి లేదు, మన కాల్బాలం 4 లక్షల మందే, వాళ్ళు 8 లక్షల మంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆయుధాలు పక్కన పడేసి బోర్లు ఊద్దాం అన్నాడంట. బోర్లు ఊదాడు. బోర్లు ఊదగానే ఏమైందండి? అప్పుడు యోధావారు ఆర్భటించిరి, అంటే బోర్లు ఊదిరి. యోధావారు ఆర్భటించినప్పుడు యెరొబెయామును ఇశ్రాయేలు వారు అందరూ అబియా ఎదుట యోధావారి ఎదుట నిలవలేకున్నట్లు దేవుడు వారిని మొత్తెను. ఇశ్రాయేలు వారు యోధావారి ఎదుట నుండి పారిపోయిరి. ఆ రోజు ఎంతమంది చచ్చిపోయారట? 17వ వచనంలో వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు అతలైరి. వచ్చింది ఎంతమంది? 8 లక్షల మంది. ఎంతమంది చచ్చారు? 5 లక్షల మంది. ఇంకెంతమంది ఉన్నారు? 3 లక్షల మందే. ఇప్పుడు ఈ విజయం ఎవరిది? యోధావారిది. యోధావారి దేంతో జయించారు? కత్తులతోనా? కాదు, ప్రార్థనతో, దేవుడి మీద ఆధారపడడంతో. దేవుడికి మొదటి స్థానం ఇచ్చారు, వాళ్ళు విజయాలు పొందినట్టుగా. ఇలాంటి గొప్ప అద్భుతాలు అబియా జీవితంలో దేవుడు చేయించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అలా మనం చూసినప్పుడు 19వ వచనం నుంచి 20వ వచనం వరకు అబియా ఇశ్రాయేల్ దేశాన్ని ఇప్పుడు స్వాధీనం చేసుకుంటాడు కదండి. కొన్ని గ్రామాలు అతను హస్తవాసం చేసుకున్నాడు ఇప్పుడు. ఎందుకంటే 10 గోత్రాల్లో ఏ ఊరిని తీసుకున్నాడు? బేతేలు తీసుకున్నాడట. చాలా ప్రాముఖ్యమైనది బేతేలు అంటే. ఎందుకంటే అక్కడే కదా దూడబొమ్మలు పెట్టాడు ఇతను. బేతేలు రాక్కున్నాడు. ఈ రోజు నుంచి బేతేల్లో ఇంకా దూడబొమ్మలు పెట్టడానికి అవకాశం ఉండదన్నమాట. తర్వాత యోషానా అనే దాన్ని గ్రామాల్లో తీసుకున్నాడట. ఎప్రోను అంటే మూడు గ్రామాలు, అంటే 3 గ్రామాల మనుషుల్ని స్వాధీనం చేసేసుకొని ఇతరులో కలుపుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 20వ వచనంలో ఏమన్నాడంటే, అబియా బతికుండగా యెరొబెయాము మరలా బలము పొందలేదు. అంటే ఎన్ని సంవత్సరాలు అబియా రాజుగా పనిచేశాడు? 3 ఏళ్లే. ఈ 3 ఏళ్లలోనే ఇంకెప్పుడు యుద్ధానికి రాలేకపోయాడట యెరొబెయాము. జడిసిపోయాడు, జ్వరం పట్టేసుకున్నాడు.
మళ్ళీ యోధా వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలన్న ఆలోచన అతనికి రాకుండా దేవుడు చేశాడు. తర్వాత ఏమైందటండి, అప్పుడు ఆ యెహోవా అతను మొత్తగా అతడు మృతి పొందెను అన్నాడు. అంటే యెరోబాము చచ్చిపోయాడు చివరికి తప్ప ఎప్పుడు కూడా యోధా దేశం మీదకి, యోధా గోత్రం మీదకి యుద్ధానికి వెళ్ళలేకపోయాడటండి. అంటే ఇంతవరకు అబియా క్యారెక్టర్ మనకి ఎలా కనపడుతుందంటే దేవుడి యందు అపారమైన విశ్వాసం ఉన్న దావీదులా కనపడుతుందండి. చూడండి, గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు ఎంత విశ్వాసం, దేవుడి మీద ఆధారపడుతూ దేవుడు సైన్యానికి అధిపతి అంటూ, నువ్వు సున్నత లేని వాడివి, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతావా అని. ఇక్కడ చూడు, యెరోబాము చేసిన తప్పులన్నీ ఎప్పి చెప్పాడు అతనికి. నువ్వు ఎన్ని తప్పులు చేసావు, ఎన్ని పాపాలు చేశావు, ఈరోజు దేవుడి మీదకి వస్తావా, దేవుడితో పోరాడి గెలుద్దామనేనా అని అతన్ని మాటలతోనే సగం చంపేశాడు. అంత స్టోరీ అంతా అతనికి తెలిసిందంటే అతను ఎంత భక్తిగా ఉంటాడండి. ఈరోజు మనకి బైబిల్ స్టోరీ తెలిస్తే మనమేనా ఉంటామండి, మనం భక్తిగా ఉంటాం. ఎవరైనా తప్పు చేస్తే మనమే హెచ్చరించగలుగుతాం. మనకి బైబిల్ స్టోరీలు మనకు తెలియకపోతే మనం సమస్య వచ్చినప్పుడు ఎవరికి ఏం చెప్పలేము. అవి చిన్నప్పటి నుంచి తెలుసా, వాక్యం తెలుసు. దావీదు ఎలాంటాడో తెలుసా, తెలుసు. తన తండ్రి ఎలాంటాడో తెలుసా, తెలుసు. అన్ని తెలుసుకున్నాడు కాబట్టే అవన్నీ మాట్లాడగలిగాడు. ఆ యెరోబాముని ఓడించగలిగాడు, యుద్ధంలో జయం పొందగలిగాడు. దేవుడి యందు అపారమైనటువంటి విశ్వాసిగా, భయభక్తులు కలిగిన వాడుగా ఆయన మనకి ఇప్పటి వరకు కనపడుతున్నాడు. అలాగే ప్రతి వ్యక్తిలోనూ కూడా ప్రారంభం చాలా బాగుంటది, తర్వాత ముగింపు మరి ఎందుకో గాని ఎంతటి వాడైనా చివరికి పతనమైపోక తప్పదు అన్నట్టుగా భక్తుల్లో చాలా మంది మొదట్లో చాలా విశ్వాసంగా ఉంటారు, చివరికి ఎప్పుడో దగ్గర ఏదో విషయంలో వాళ్ళు ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. ఏదో ఒక బలహీనతను జయించలేకపోతారు. చూడు, ఇంత గొప్ప 8 లక్షలు సైన్య బలం ఉన్నటువంటి రాజును జయించగలిగాడు, కానీ అతనిలో ఉన్న మనసును జయించుకోలేకపోయాడు, అతనిలో ఉన్న కోరికలు జయించుకోలేకపోయాడు, అతనిలో ఉన్నటువంటి పాపాన్ని జయించుకోలేకపోయాడు అన్నట్టుగా ఇక్కడ మనకి అబియా కనపడతాడండి. ఈ అబియా గురించి, అబియా యొక్క పతనం గురించి మనం ఆలోచించేస్తే దినవృత్తాంతాల గ్రంథంలో పెద్దగా ఏముండదు. ఒకసారి చూద్దాం. అది కూడా 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అబియా వృద్ధులందును అతడు 14 మంది భార్యలను వివాహము చేసుకొని 22 కుమారులు, అంటే మొత్తం 3 సంవత్సరాలే రాజుగా ఉన్నాడు. ఈ 3 సంవత్సరాల్లోనే ఈయన పని ఏంటంటే 14 మంది భార్యను పెళ్లి చేసుకోవడం, 22 మంది పిల్లలు కనడం, 16 మంది కూతుళ్ళని 22 మంది కొడుకుల్ని కన్నాడండి. వృద్ధి పొందాడు. మొత్తానికి వృద్ధి పొందడం అంటే ఐశ్వర్యం పెరిగింది, రాజుగా భూభాగం పెరిగింది, పేరు ప్రఖ్యాతులు పెరిగాయి, ధనం పెరిగింది, గౌరవాలు పెరిగాయి. అన్ని పెరిగితే పతనమైపోతారా? పతనమైపోతారని బైబిల్ చెప్తుంది. ఎలా పతనమైపోయాడో 1 రాజుల గ్రంథంలో చూద్దామండి. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. అతడు తన తండ్రి అనుసరించినటువంటి, పూర్వం అనుసరించిన పాపములన్నిటిలో నడిచెను అనే మాట వాడేశాడు ఇక్కడ. అంటే ఈయనట అబియాట తన తండ్రి చేసిన పాపాలన్నిటిని అనుసరించాడట అండి. ఏమేమి అనుసరించాడో మనకు తెలియదు, కానీ తండ్రి చేసిన పాపాలన్నీ అనుసరించాడు. రెహబాము పాపాలు చేశాడా? పాపాలు చేశాడనే బైబిల్ చెప్తుందండి. రెహబాము తన పుత్రుడైన దావీదు వంటి వాడు కాదు, చాలా తప్పులు చేశాడు. ఏ తప్పులు చేశాడంటే 1 రాజుల గ్రంథంలో 14వ అధ్యాయం చూద్దాం. 1 రాజులు 14వ అధ్యాయంలో రెహబాము చేసిన తప్పుల గురించి రాయబడ్డాయి. 21వ వచనం. తన నామం నుంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న యెరూషలేము పట్టణము
అందు అతడు 17 సంవత్సరములు ఏలును. ఉమ్. అతని తల్లి అమ్మోనీరాలు, ఆమె పేరు నయమా. అక్కడ వచ్చిందన్నమాట ప్రాబ్లం. రెహబాము తల్లి ఎవరు అంటే అన్యురాలు, అమ్మోనీరాలు. అమ్మోనీరాలు చేసుకున్నాడు కాబట్టి సొలొమోను గారు రెహబాము పుట్టాడు. ఆ రెహబాము ఏం పనులు చేస్తాడు? తల్లి చేసిన పనులు చేస్తాడు. తల్లి ఏ దేవతను పూజించమంటే ఆ దేవతను పూజిస్తాడు. యెహోవాని పూజిస్తాడు, ఆ విగ్రహాలు పూజిస్తాడు. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటి మించినట్లుగా పాపం చేయుచు ఆయనకు రోషం పుట్టించింది. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచి. కాబట్టి రెహబాము గారు రాజుగా ఉన్నంత కాలం ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు? విగ్రహారాధికులు అయిపోయారు. ప్రతి కొండ మీద గుడి కట్టేశారట దేవతలకి. ప్రతి కొండ మీద యెరూషలేముకి ఎదురుగా దేవతలకి సొలొమోను ఎలాగైతే కట్టాడో సేము సొలొమోను కుమారుడి రెహబాము కూడా అదే విధంగా చేశాడట. ఇప్పుడేమో ఆ రెహబాము కొడుకైన అబియా కూడా ఏం చేశాడమ్మా? అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన అన్నిట్లో నడిచాడనే మాటతో చెప్పాడు అనమాట. మనం ఇంకా వివరంగా చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 13వ వచనంలో స్థిరపడి ఏర్పాటు చేశాను. రెహబాము ఏలనారంభించినప్పుడు 41 సంవత్సరములు ఈడు గలవాడయ్యాడు. తన నామమును అతడు ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రం అన్నింటిలో నుండి యెహోవా కోరుకున్న పట్టణమునకు యెరూషలేము నందు అతడు 17 సంవత్సరములు ఏలును. అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీరాలు. అతడు తన మనస్సు యెహోవా వెతుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను అన్నాడు. ఎవరు? రెహబాము తండ్రి ఏం చేశాడమ్మా? తన తల్లి చూపించిన మార్గం అయి ఉంటది అమ్మోనీరాలు. కాబట్టి ఇతను ఏం చేశాడట? యెహోవాను వెదుకుట యందు మనసు నిలుపుకోలేదటండి. మనసును చెడు క్రియలు చేయడానికి మనసు నిలుపుకున్నాడు, యెహోవా పనులు చేయడానికి మనసు నిలుపుకోలేదు. ఈరోజు కూడా చాలా మంది మనం చూస్తుంటాం, ఆదివారం ఆరాధనకు రావడానికి మనసు ఉండదు. పాపం పనులు చేయడానికి, సినిమాలకు వెళ్ళడానికి, షికార్లకు వెళ్ళడానికి, విందులకు వెళ్ళడానికి, ఏదో ప్రోగ్రాంలకు వెళ్ళడానికి, చుట్టాల ఇంటికి వెళ్ళడానికి మనసు నిలుపుకుంటారు. దేవుడి మందిరానికి వెళ్ళడానికి మనసు నిలుపుకోరు. పతనం అంటే అది పతనం. ఇక్కడ కూడా రెహబాము ఏ పనులు చేశాడో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఒక్కొక్కటిగా మనం చూస్తే రెహబాము మంచివాడు అనుకుంటాం మనం, కానీ అతను పతనం అయిపోయాడు. అతని కొడుకు కూడా ఏమైనా ప్రారంభంలో కొద్దిగా బాగున్నాడు, యుద్ధాలను గెలిచాడు, దేవుడిని హైలైట్ చేశాడు. కానీ ముగింపులో చూసేటప్పటికీ డబ్బు రాగానే, పేరు ప్రఖ్యాతులు రాగానే, యుద్ధంలో గెలవగానే ఏమైపోయాడంటే ఇతను కూడా తండ్రిలాగా పతనం అయిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. 12వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. రెహబాము రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలు అందరూ యెహోవా ధర్మశాస్త్రం విసర్జించిరి. అతడును ఇశ్రాయేలు అందరూ ఎప్పుడు? రెహబాము రాజ్యం స్థిరపడిన తర్వాత. రెహబాము గారు అంటే ఈ అబియా యొక్క తండ్రి గారు, అతనికి రాజ్యం స్థిరపడిన తర్వాత ఏమైపోయాడటండి? ఇశ్రాయేలు అందరూ ధర్మశాస్త్రాన్ని విసర్జించడానికి కారకుడైపోయాడు. ఆయన విసర్జించాడు, ఇశ్రాయేలు అందరూ విసర్జించారు. అలాంటి తండ్రికి పుట్టినవాడు ఎలా అవుతాడండి? ఈయన అలాగే అయిపోయాడండి. ప్రారంభంలో కొద్దిగా మంచిగా కనపడినట్టుగా ఉన్నాడు, కానీ ప్రారంభం ఎంత బాగుందో ముగింపు అంత భయంకరంగా అతను పతనమైపోయినట్టుగా మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయంలో 1వ వచనం చూద్దామండి. ఇది అబియా గురించి మాటలు. ఇప్పుడు వరకు రెహబాము ఎలా పతనమైపోయాడు చూసాం. కాబట్టి తండ్రి ఎలా పతనమైపోయాడు, కొడుకు అలాగా అయిపోయాడు అని చెప్పిన మాటను బట్టి నిజంగానే రెహబాము పతనమయ్యారా లేదా అనేది ఆధారాలు చూసామండి. ఇప్పుడు 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 1వ వచనం. అబియా తన పితరులతో కూడా నిలుపుకోగా జనులు అతనిని దావీదు పట్టణమును పాతిపెట్టిరి. కాబట్టి ఈ అబియా ఎన్నో సంవత్సరాలు ఏలలేదు.
కేవలం 3 సంవత్సరాలు ఆయన పనిచేశాడని, 3 సంవత్సరాలు ఏలాడని వెంటనే దేవుడు అతన్ని ఏం చేశాడమ్మా? మొత్తేశాడు. అతన్ని భూమి మీద ఉండకుండా దేవుడు ఏం చేశాడండి? తీసేశాడు. కారణం ఏంటంటే యెహోవాను గణపరిస్తే దేవుడు అతనికి ఆయుష్ ఇచ్చేవాడు. ఎప్పుడైతే యెహోవాను తృణీకరించే పనులు చేశాడో దేవుడు కూడా అతన్ని తృణీకరించేశాడు. అతన్ని రాజుగా ఉండనివ్వలేదండి. ఇంకా సామెతల గ్రంథంలో మంచి మాట ఉంటుంది. సామెతల గ్రంథము 16:32 ఇక్కడ ఏముంటుందంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, తన మనస్సును తన స్వాధీనమందు ఉంచుకొనగలవాడు గొప్పవాడు అనే మాట ఉన్నదండి. పరాక్రమశాలి అంటే తెలుసు కదండి, అన్ని విద్యలు వచ్చినోడండి. బాగా ఎత్తు, లావు, బలము ఉండి అన్ని కరాట, కొంపు, అన్ని కత్తి ఫైటింగ్ అన్ని వచ్చినోడు అనమాట. ఆ పరాక్రమశాలి కంటే ఎవరు గొప్పవాళ్ళంట? దీర్ఘశాంతం గలవాడు, కోపాన్ని ఆపుకున్నవాడు. ఎవరు బలవంతుడండి దేవుడి దృష్టిలో? కోపాన్ని ఆపుకున్నవాడు బలవంతుడా? పరాక్రమశాలి బలవంతుడా అండి? పరాక్రమశాలి అందరినీ జయించి వచ్చేస్తుంటాడు, కానీ దీర్ఘశాంతం గలవాడు తనలో ఉన్న ఉద్రేకాలని, భావోద్రేకాలని అదుపులో ఉంచుకోగలుగుతాడు, కంట్రోల్ పెట్టుకోగలుగుతాడు. అంటే ఈరోజు అబియా కూడా బలమైన యెరోబాముని ఓడించేశాడా? 10 గోత్రాలను ఓడించేశాడా? బలవంతుడేనా? బలవంతుడే. కానీ అతనిలో ఉన్న కోరికల్ని ఓడించుకోలేకపోయాడు. కోరికల దగ్గర రాజీ పడిపోయాడు, పాపం దగ్గర రాజీ పడిపోయాడు, తన మనసుని జయించలేకపోయాడు, అందరినీ జయించేశాడు. తండ్రిలాగా అయిపోయాడు, తాతలాగా అయిపోయాడు. తాత ఎవరు? సొలొమోన్ లాగా అయిపోయాడు. తండ్రి రెహబాములాగా అయిపోయాడు, విగ్రహాధికుడు అయిపోయాడు. హేయమైన పనులన్నీ చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఈ మాటలన్నీ మనకి ఎందుకు? మనం ఎందుకు ఇవన్నీ చదువుకోవాలి ఈరోజు అంటే, మనం కూడా చూడండి, మన ప్రారంభం బాప్తిసం పొందుకున్న కొత్తలో చాలా విశ్వాసంగా ఉంటాం. ఒక్క వారం చర్చకు మానం, చాలా మేమేనండి ఇది కట్టించామండి, మేమేనండి ఇది కొన్నామండి, మేమేనండి ఇది కొనిచ్చామండి దేవుడికి, మేము పెద్ద మీటింగ్ పెట్టామండి, మేము అది చేసామండి, ₹1,00,000 ఇచ్చామండి, 2 లక్షలు ఇచ్చామండి, పేదలకు బట్టలు ఇచ్చామండి, అప్పుల్లో బోల్ చేసామండి అంటాం మనం. మొదట్లో చేశావు, ఈరోజు ఎలా ఉన్నావు? ముగింపు ఎలా ఉంది? మన ముగింపు ఎలా ఉండాలి? మన ముగింపు బాగుండాలి. మన ముగింపు బాగోకపోతే ఏదో ఎప్పుడో చేశామంటే, అబియా కూడా చేశాడు, ప్రారంభంలో చాలా బాగా చేశాడు. అందరికీ స్పీచ్లు ఇచ్చాడు లేదా నాలాగా ఏంటి? యెరోబాముకే స్పీచ్ ఇచ్చాడు కొండెక్కి, నీ పాపాలు మానుకో, వెనక్కెళ్ళు, దేవుడితో జయించలేవు అన్నాడు. స్పీచ్లు ఇచ్చేవాళ్ళు కాదు దేవుడు కావాల్సింది, పాటించేవాళ్ళు, జీవించేవాళ్ళు కావాలి. యేసుప్రభు ఆ మాట చెప్తారు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు రకమైన ఒక దానినైనను మిగిలి మనుషులకు అలాగ చేయి బోధించేవాడెవడు వాడి పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడు. అంటే ఇప్పుడు దాకా చెప్పిన పాఠం అంతా ఏంటంటే, ఇదంతా కొండ మీద ప్రసంగం. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఈ ఆజ్ఞలు, ఇప్పుడు దాకా చెప్పిన ఈ ఆజ్ఞలన్నీ కూడా మిగులు అల్పమైన, వీటిలో చాలా చిన్నది ఏదైనా ఉంటే దాన్నైనా, మిగిలి అల్పమైన దాన్నైనా మీరి మనుషులకు మాత్రం అలా చేయండి అని బోధించేవాడట. పరలోక రాజ్యంలో మిగిలి అల్పుడు అయిపోతాడంట. పరలోక రాజ్యంలో ఎవరు అల్పుడు అంటే, తాను పాటించకుండా ఇతరులకు బోధించేవాడు అల్పుడు అన్నాడండి. చిన్న విషయమైనా కానీ, ఎంత చిన్న విషయమైనా పాటించకుండా చెప్తే ఏమైపోతాడటమ్మా? అల్పుడు. చాలా మంది అనుకుంటుంటారు బోధించడం చాలా తేలిక, వినడమే కష్టం అనుకుంటుంటారు. బోధించడం చాలా కష్టం, ఎందుకంటే బోధకులకి మరి కఠినమైన తీర్పు ఉంటుంది. ఇక్కడ అదే యేసుప్రభు వారు చెప్తున్నారు. ఒకవేళ మనం అనుసరించలేనిది చిన్న విషయమైనా కానీ, చిన్నదే కదా చెప్పేద్దాం అని అనుకుని ఒకవేళ మనం బోధించేస్తేనట మనం అల్పులమైపోతాం, పరలోక రాజ్యంలో అల్పులమైపోతాం. ఇంకో మాట చెప్పారు అక్కడే, అయితే
వాటిని గైకొని బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. ఒకవేళ మనం గైకొన్న దాన్ని బోధిస్తే, మనం ఏదైతే నమ్ముతున్నామో దాన్ని బోధిస్తే గొప్పవాళ్ళం అవుతాం అంటండి. పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళం అవుతాం. కాబట్టి అబియా కూడా యెరోబాముకు బోధించాడా? ఇశ్రాయేల్ అందరికీ బోధించాడు. తానే చివరికి ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. అలా కాకుండా మనం ఏదైతే ఇతరులకు చెప్తున్నామో, ఏదైతే మనం నమ్ముతున్నామో, ఏదైతే బలంగా విశ్వాసంగా మనం నాటబడ్డామో ఆ బోధని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. మొదటగా మనం నమ్మిన దాన్ని, మనం జీవించిన దాన్ని మరొకరికి బోధించాలి. అప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం. లేకపోతే మనం అలుపుల కంటే అలుపులుగా మనం ఎంచబడతామని ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నామండి. కాబట్టి అబియాము 2 పేర్లు ఒకడవే. ఈయన దగ్గర మనం ఈరోజు ఈ విషయాలు నేర్చుకోగలిగాం. గొప్ప కుటుంబం, యోధా గోత్రం, గొప్ప వంశంలో పుట్టాడు. కానీ చివరికి ఏమయ్యాడంటే అర్ధాయుస్తూ చచ్చిపోయాడండి. 3 సంవత్సరాలే అతనికి అధికారం వచ్చిన 3 సంవత్సరాలకే చచ్చిపోయాడు. తండ్రి అర్ధాయుస్తూ చచ్చిపోయాడు, కొడుకు అర్ధాయుస్తూ చచ్చిపోయాడు. ఎందుకు అలా చచ్చిపోయారు? డబ్బు కాపాడలేదా వాళ్ళకి? డబ్బు కాదు. దేనివల్ల అయిపోయారంటే దేవుడితో వాళ్ళు ఆటలాడారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. మన బలం దేవుడండి. మన బలహీనతలు ఏమంటే దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలి. ఉపవాసం ఉండి, అంటే నాలో ఈ ప్రాబ్లం ఉంది, నేను ఈ విషయాల్లో నేను నా శరీరాన్ని జయించలేకపోతున్నాను, నా శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని మనం ఒకవేళ దేవుడి దగ్గర మోకాలించి ఉపవాసం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆ లోపాన్ని జయించే శక్తిని మనకి ఇస్తాడు. అలా కాకుండా మనం అందులోనే బ్రతకాలి అనుకుంటే మనం ఎక్కడికి వెళ్తామండి? ఈయన ఎక్కడికి వెళ్తాడో అక్కడికి వెళ్తాం. కాబట్టి అలా ఉండకుండా విశ్వాసంగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. ఓపికగా మీ అందరికీ వందనాలు చెల్లిస్తాం.